వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఈ మోడల్ పేపర్లో టీఎస్పీఎస్సీ రిలేటెడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 3 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోండి. లింఫోమా విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డిసీజ్? లింఫోమా అనేది దేనికి సంబంధించిన డిసీజ్గా న్యూస్లో చూస్తున్నాము? డయాబెటీస్, క్యాన్సర్, కార్డియాక్ డిసీజ్, ట్యూబర్కులోసిస్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ క్యాన్సర్. లింఫోమా అనేది క్యాన్సర్కి సంబంధించిన డిసీజ్. విచ్ కంట్రీ లాంచ్డ్ ది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గౌఫన్ 303? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన గౌఫన్ 303ని ఏ కంట్రీ లాంచ్ చేసింది? చైనా, ఇజ్రాయెల్, యుఏఈ, రష్యా. And the right answer is China. April 7, 2022న చైనా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన గౌఫన్ 303 అనే శాటిలైట్ని లాంచ్ చేసింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ నాట్ కరెక్ట్? కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏంటి? 1995 కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, 1999 నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్, 2007 వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, 2010 modified national agricultural insurance scheme. And the wrong statement is 1995 comprehensive crop insurance scheme. యాక్చువల్గా 1985లో కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ అయింది. 1999లో నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ అయింది. 2007లో వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ అయింది. 2010లో మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ అయింది. ఆన్ విచ్ డే ప్రవాసీ భారతీయ దివస్ NRI డే ఈజ్ అబ్జర్వ్డ్ టు కోమెమరేట్ ద రిటర్న్ ఆఫ్ మహాత్మా గాంధీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1915? మహాత్మా గాంధీ గారు 1915లో సౌత్ ఆఫ్రికా నుండి రిటర్న్ అయిన ఒకేషన్ని ప్రవాసీ భారతీయ దివస్గా అంటే NRI డేగా ఏ రోజున జరుపుకుంటాము? January 18th, January 30th, January 9th, January 15th. And the right answer is January 9th. మహాత్మా గాంధీ గారు 1915లో సౌత్ ఆఫ్రికా నుండి రిటర్న్ అయిన ఒకేషన్ని ప్రవాసీ భారతీయ దివస్గా అంటే NRI డేగా January 9th జరుపుకుంటాము. ది సెంటర్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా వాస్? ఇండియాలో పోర్చుగీస్ పవర్ సెంటర్ ఏది? బీజాపూర్, బీదర్, అహ్మద్నగర్, గోవా. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ గోవా. ఇండియాలో గోవా పోర్చుగీస్కి పవర్ సెంటర్గా ఉంది. యుద్ధ్ అభ్యాస్ ఈజ్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన యుద్ధ్ అభ్యాస్ ఇండియాకి అండ్ ఇంకా ఏ కంట్రీకి మధ్యలో జరుగుతుంది? జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, USA. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ USA. ఇండియా అండ్ USAకి మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ని యుద్ధ్ అభ్యాస్ అంటారు. 18 క్యారెట్ గోల్డ్ ఈజ్? 18 క్యారెట్ గోల్డ్ అంటే ఏంటి? 50% గోల్డ్ అండ్ 50% ఇంప్యూరిటీ, 75% గోల్డ్ అండ్ 25% ఇంప్యూరిటీ, 60% గోల్డ్ అండ్ 40% ఇంప్యూరిటీ, 100% గోల్డ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ 75% గోల్డ్ అండ్ 25% ఇంప్యూరిటీ. 18 క్యారెట్ గోల్డ్ అంటే 75% గోల్డ్ అండ్ 25% ఇంప్యూరిటీ ఉంటుంది. హూ బ్రాట్ అవుట్ ఏ న్యూస్ పేపర్ కాల్డ్ AI హిలాల్? AI హిలాల్ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసింది ఎవరు? దీనబంధు మిత్ర, మౌలానా అబుల్ కలాం ఆజాద్, BR అంబేద్కర్, మహాత్మా గాంధీ. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. AI హిలాల్ అనే న్యూస్ పేపర్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్టార్ట్ చేశారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857? కింది వాటిలో రివోల్ట్ ఆఫ్ 1857 ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ కోహెరెంట్ ఐడియాలజీ అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్, లిమిటెడ్ టెరిటోరియల్ అండ్ సోషల్ బేస్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఎ సెంట్రల్ లీడర్షిప్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ల్యాక్ ఆఫ్ కోహెరెంట్ ఐడియాలజీ అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్. ల్యాక్ ఆఫ్ కోహెరెంట్ ఐడియాలజీ అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్ వల్ల రివోల్ట్ ఆఫ్ 1857 ఫెయిల్ అయింది. వాట్ ఆర్ కలామా, సాలి, షిరముఖి అండ్ పతంగ హోయనా? కలామా, సాలి, షిరముఖి అండ్ పతంగ హోయనా ఇవన్నీ ఏంటి? టైప్ ఆఫ్ ప్యాడీ, taxes levied on traders,
military taxes, taxes levied on barbers. And the right answer is types of paddy. Kalama, Sali, Shiramukhi and Patanga Hoyana ivanni kuda paddy lo konni types. Which of the following countries has the highest natural gas reserves? కింది వాటిలో ఏ కంట్రీలో ఎక్కువ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి? ఖతర్, సౌదీ అరేబియా, రష్యా, ఇరాన్. And the right answer is Russia. రష్యాలో ఎక్కువ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. The acid present in baking powder is బేకింగ్ పౌడర్లో ఉండే యాసిడ్ ఏంటి? టాటారిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్. And the right answer is tartaric acid. బేకింగ్ పౌడర్లో టాటారిక్ యాసిడ్ ఉంటుంది. Which of the following is correctly matched? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందేంటి? మైటోకాండ్రియా ఈజ్ ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్స్, న్యూక్లియస్ ఈజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్స్, లైజోజమ్ ఈజ్ సూసైడల్ బ్యాగ్ ఆఫ్ సెల్స్, రైబోజమ్ ఈజ్ కంట్రోలర్ ఆఫ్ సెల్స్. And the correctly matched statement is lysosome is suicidal bag of cells, mitochondria is powerhouse of cells, nucleus is controller of cells, lysosome is suicidal bag of cells, ribosome is protein factory of cells. In which type of soil we can grow crops like cashew nut, tea, coffee, rubber? Cashew nut, tea, coffee, rubber లాంటి క్రాప్స్ని ఏ సాయిల్లో పెంచగలం? రెడ్ సాయిల్, అరిడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, laterite soil. And the right answer is laterite soil. Cashew nut, tea, coffee, rubber లాంటి crops ని laterite soil లో పెంచగలం. Who is the first Indian to win 4 medals at World Wrestling Championship? World Wrestling Championship లో 4 medals win అయిన first Indian ఎవరు? వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, బబితా కుమారి, గీతా ఫోగట్. And the right answer is Bajrang Punia. First time World Wrestling Championship లో 4 medals ని win అయిన Indian Bajrang Punia. Which of the following tax has been abolished by the GST? కింది వాటిలో GST వల్ల అబాలిష్ అయిన ట్యాక్స్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. And the right answer is సర్వీస్ ట్యాక్స్. GST వల్ల సర్వీస్ ట్యాక్స్ అబాలిష్ అయింది. చిట్టారమ్మ జాతర ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ? చిట్టారమ్మ జాతర తెలంగాణలో ఎక్కడ జరుపుకుంటారు? కోయిల్కొండ, లింగంపల్లి, అనంతగిరి, గాజుల రమారం. And the right answer is గాజుల రమారం. తెలంగాణలో చిట్టారమ్మ జాతర గాజుల రమారంలో జరుపుకుంటారు. Who became the Subedar of Deccan with the help of the French governor Dupleix? ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ హెల్ప్తో డెక్కన్కి సుబేదార్ అయ్యిందెవరు? ముజాఫర్ జంగ్, హిమ్మత్ ఖాన్, నసర్ జంగ్, సలాబత్ జంగ్. And the right answer is ముజాఫర్ జంగ్. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ హెల్ప్తో ముజాఫర్ జంగ్ డెక్కన్కి సుబేదార్ అయ్యాడు. Who said home rule is my birthright and I shall have it? Home rule is my birthright and I shall have it అనింది ఎవరు? సుభాష్ చంద్రబోస్, దాదాబాయి నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్. And the right answer is బాలగంగాధర్ తిలక్. హోమ్ రూల్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని బాలగంగాధర్ తిలక్ గారు అన్నారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ వాలీబాల్ ప్లేయర్ ఆఫ్ తెలంగాణ టు గెట్ అర్జున అవార్డ్? అర్జున అవార్డ్ని విన్ అయిన ఫస్ట్ తెలంగాణ ఉమెన్ వాలీబాల్ ప్లేయర్ ఎవరు? జి ములిని రెడ్డి, జరీనా బేగం, యు మాధవి రెడ్డి, ఎం సుజాత రెడ్డి. And the right answer is G. Mulini Reddy. అర్జున అవార్డ్ని విన్ అయిన ఫస్ట్ తెలంగాణ ఉమెన్ వాలీబాల్ ప్లేయర్ జి ములిని రెడ్డి గారు. ది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? వరల్డ్లోనే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇండియాలోని ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో ఉంది? ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్. And the right answer is జమ్మూ అండ్ కాశ్మీర్. వరల్డ్లోనే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు బి నామినేటెడ్ యాజ్ ది మెంబర్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభకి మెంబర్గా నామినేట్ అయిన ఫస్ట్ ఉమెన్ ఎవరు? సుచేతా కృపాలని, రాజ్కుమారి అమృత్ కౌర్,
కమలాదేవి చట్టోపాధ్యాయ్, రుక్మిణీదేవి అరుండలే. And the right answer is రుక్మిణీదేవి అరుండలే. రాజ్యసభకి నామినేట్ అయిన ఫస్ట్ ఉమెన్ రుక్మిణీదేవి అరుండలే గారు. వేర్ ఈస్ ద తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ? తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది? దూలపల్లి మేడ్చల్, ములుగు సిద్దిపేట్, షామీర్పేట్ మేడ్చల్, నన్ ఆఫ్ ది అబోవ్. And the right answer is దూలపల్లి మేడ్చల్. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి మేడ్చల్లో ఉంది. హూ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ దేశ్ బంధు? దేశ్ బంధు అని ఎవరిని అంటారు? లాలా లజపత్ రాయ్, దాదాబాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సిఆర్ దాస్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ సిఆర్ దాస్. దేశ్ బంధు అని సిఆర్ దాస్ గారిని అంటారు. వాట్ ఈస్ గ్లైఫోసేట్ విచ్ వాస్ రీసెంట్లీ బ్యాన్డ్ బై తెలంగాణ గవర్నమెంట్? తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా బ్యాన్ చేసిన గ్లైఫోసేట్ అంటే ఏంటి? పెస్టిసైడ్, ఫర్టిలైజర్, హెర్బిసైడ్, ఫంగిసైడ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ హెర్బిసైడ్. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా గ్లైఫోసేట్ అనే హెర్బిసైడ్ని బ్యాన్ చేసింది. ఫ్యామిలీ డిజాస్టర్ కిట్ షుడ్ ఇంక్లూడ్. ఫ్యామిలీ డిజాస్టర్ కిట్లో ఏముండాలి? వార్మ్ క్లోత్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్, డ్రింకింగ్ వాటర్, మెడిసిన్స్ ఫర్ సిక్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ ఆల్ ఆర్ కరెక్ట్. ఫ్యామిలీ డిజాస్టర్ కిట్లో వార్మ్ క్లోత్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్, డ్రింకింగ్ వాటర్ అండ్ మెడిసిన్స్ అన్నీ ఉండాలి. విచ్ టర్మ్ ఈజ్ నాట్ యూస్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో యూజ్ చేయని టర్మ్ ఏంటి? ఇంటిగ్రిటీ, ఫెడరల్, సోషలిస్ట్, రిపబ్లిక్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫెడరల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబుల్లో ఫెడరల్ అనే టర్మ్ని యూజ్ చేయలేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ చెయ్యని పేర్ ఏంటి? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616, పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1628, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600. And the wrongly matched pair is French East India Company 1602. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో స్టార్ట్ అయింది. డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1616లో స్టార్ట్ అయింది. పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1628లో స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో స్టార్ట్ అయింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ రిటన్ బై జయాప సేనాని? కింది వాటిలో జయాప సేనాని రాయనిది ఏంటి? విద్యారత్నావళి, శబ్దరత్నావళి, నృత్యరత్నావళి, గీతరత్నావళి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ శబ్దరత్నావళి. విద్యారత్నావళి, నృత్యరత్నావళి, గీతరత్నావళిని జయప సేనాని గారు రాశారు, కానీ శబ్దరత్నావళిని జయప సేనాని గారు రాయలేదు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆర్మీ ఎస్టాబ్లిష్డ్ బై ది బ్రిటిష్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సికందర్ జా? సికందర్ జా రూల్ చేసే పీరియడ్లో బ్రిటిష్ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్మీ నేమ్ ఏంటి? బ్రిటిష్ ఆర్మీ, నిజాం ఆర్మీ, కోఆపరేటివ్ ఆర్మీ, రసెల్స్ బ్రిగేడ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ రసెల్స్ బ్రిగేడ్. సికందర్ జా రూల్ చేసే పీరియడ్లో బ్రిటిష్ వాళ్ళు రసెల్స్ బ్రిగేడ్ అనే ఆర్మీని ఎస్టాబ్లిష్ చేశారు. హూ ప్రపౌండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మశక్తి? ఆత్మశక్తి అనే కాన్సెప్ట్ని సజెస్ట్ చేసింది ఎవరు? రాజా రామ్ మోహన్ రాయ్, అరబిందో ఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఆత్మశక్తి అనే కాన్సెప్ట్ని సజెస్ట్ చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? కింది వారిలో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఇండియాలో ఎవరిని అనేవారు? లార్డ్ కర్జన్, లార్డ్ క్యానింగ్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ రిప్పన్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ లార్డ్ రిప్పన్. ఇండియాలో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని లార్డ్ రిప్పన్ గారిని అనేవారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఆర్య సమాజ్? కింది వాటిలో ఆర్య సమాజ్ గురించి కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏంటి? ఆర్య సమాజ్ అడ్వకేట్స్ మోనోథిజం, ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి దయానంద సరస్వతి, ఆర్య సమాజ్ అపోజ్డ్ ది ఐడియాస్ ఆఫ్ వేద. And the wrong statement is Arya Samaj opposed the idea of Veda.
ఆర్య సమాజ్ మోనోథిజంని సపోర్ట్ చేస్తుంది, అంటే దేవుడు ఒకడే అని నమ్ముతుంది. ఆర్య సమాజ్ని స్వామి దయానంద సరస్వతి గారు స్టార్ట్ చేశారు. అండ్ ఆర్య సమాజ్ వేదాస్ని ఎప్పుడూ అపోజ్ చేయదు. సమ్మక్క సారలమ్మ జాతర ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ సమ్మక్క సారలమ్మ జాతరని ఎప్పుడు జరుపుకుంటాము? ఎవ్రీ ఇయర్, వన్స్ ఇన్ 2 years, వన్స్ ఇన్ 3 years, వన్స్ ఇన్ 4 years. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ వన్స్ ఇన్ 2 years. సమ్మక్క సారలమ్మ జాతరని 2 yearsకి ఒకసారి జరుపుకుంటాము. విచ్ ప్లేస్ ఇన్ తెలంగాణ ఈజ్ ఫేమస్ ఫర్ వుడ్ కార్వింగ్స్? తెలంగాణలో వుడ్ కార్వింగ్స్కి ఫేమస్ అయిన ప్లేస్ ఏంటి? గద్వాల్, పోచంపల్లి, భువనగిరి, పెద్దపల్లి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ భువనగిరి. తెలంగాణలో వుడ్ కార్వింగ్స్కి భువనగిరి ఫేమస్. వెన్ వాజ్ ది ఓపెన్ డాటా పాలసీ రిలీజ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్? తెలంగాణ గవర్నమెంట్ ఓపెన్ డాటా పాలసీని ఎప్పుడు రిలీజ్ చేసింది? నవంబర్ 2017, సెప్టెంబర్ 2016, ఆగస్ట్ 2015, మే 2016. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ సెప్టెంబర్ 2016. ఓపెన్ డాటా పాలసీని తెలంగాణ గవర్నమెంట్ సెప్టెంబర్ 2016లో రిలీజ్ చేసింది. వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ధరణి వెబ్సైట్? ధరణి వెబ్సైట్లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి? బ్లాక్ చైన్ టెక్నాలజీ, బయోమెట్రిక్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ధరణి వెబ్సైట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేశారు. హూ బిల్ట్ ది ప్రసన్న కేశవ ఆలయం ఇన్ హనుమకొండ? హనుమకొండలో ప్రసన్న కేశవ ఆలయంని కట్టించిందెవరు? నరసింహయ్య, రేచర్ల రుద్ర, మైలాంబ, గంగాధర. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ గంగాధర. ప్రసన్న కేశవ ఆలయంని హనుమకొండలో గంగాధర గారు కట్టించారు. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డెపిక్టెడ్ తెలంగాణ వే ఆఫ్ లైఫ్ త్రూ హిస్ పెయింటింగ్స్? తన పెయింటింగ్స్తో తెలంగాణ వే ఆఫ్ లైఫ్ని చూపించిన వ్యక్తి ఎవరు? బివి చారి, మిద్దె రాములు, కె లక్ష్మణ్ గౌడ్, కాంతారావు. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ కె లక్ష్మణ్ గౌడ్. తెలంగాణ వే ఆఫ్ లైఫ్ని కె లక్ష్మణ్ గౌడ్ గారు తన పెయింటింగ్స్లో చూపించారు. Where did the police shooting incident on Gonds who were revolting against tribal land exchanges occur? ట్రైబల్ ల్యాండ్ ఎక్స్చేంజెస్కి ఆపోజిట్గా పోరాటం చేస్తున్న గోండ్స్ మీద పోలీస్ షూటింగ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? జగిత్యాల్, మునుగోడు, శ్రీకాకుళం, ఇంద్రవల్లి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఇంద్రవల్లి. ట్రైబల్ ల్యాండ్ ఎక్స్చేంజెస్కి ఆపోజిట్గా ఇంద్రవల్లిలో పోరాటం చేస్తున్న గోండ్స్ మీద పోలీస్ షూటింగ్ ఇన్సిడెంట్ జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ది పాపులర్ ఛాంబర్? కింది వాటిలో పాపులర్ ఛాంబర్ అని దేనిని అంటారు? లోక్సభ, రాజ్యసభ, గ్రామసభ, స్టేట్ అసెంబ్లీ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ లోక్సభ. లోక్సభని పాపులర్ ఛాంబర్ అంటారు. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ గీతా రహస్య? గీతా రహస్య అనే బుక్ రాసిందెవరు? శ్రీ విజయరంగచారి, బాలగంగాధర్ తిలక్, వివేకానంద, రామకృష్ణ పరమహంస. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ బాలగంగాధర్ తిలక్. గీతా రహస్యాన్ని బాలగంగాధర్ తిలక్ గారు రాశారు. వాట్ షుడ్ బి ద ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అవైల్ ఇన్సూరెన్స్ అండర్ రైతు బీమా స్కీమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్? తెలంగాణ గవర్నమెంట్లోని రైతు బీమా స్కీమ్లో ఇన్సూరెన్స్ని పొందడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? హీ షుడ్ బి అ ఫార్మర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. హీ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ అగ్రికల్చరల్ ల్యాండ్ విత్ టైటిల్ డీడ్. హిస్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 18 to 59 years. And the right answer is actually all are correct. తెలంగాణ గవర్నమెంట్లోని రైతు బీమా స్కీమ్లో ఇన్సూరెన్స్ పొందడానికి ఫార్మర్స్ తెలంగాణ స్టేట్కి చెందినవాడై ఉండాలి. ఆ ఫార్మర్ పేరు మీద సొంతగా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండాలి. అతని ఏజ్ 18 నుండి 59 years మధ్యలో ఉండాలి. విచ్ లీడర్ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ టీఆర్ఎస్ ఫర్ రిపోర్టెడ్ హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్? హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్ రిపోర్ట్ అవ్వడం వల్ల ఏ టీఆర్ఎస్ లీడర్ని సస్పెండ్ చేయడం జరిగింది? దేవేంద్ర గౌడ్, డి నాగేందర్, సత్యనారాయణరావు, ఆలే నరేంద్ర. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆలే నరేంద్ర. హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్ రిపోర్ట్ అవ్వడం వల్ల ఆలే నరేంద్ర గారిని టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ గులాంగిరి? గులాంగిరి రాసిన ఆథర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంజి రనాడే, జ్యోతిబా ఫూలే, జిహెచ్ దేశ్ముఖ్.
అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ జ్యోతిబా ఫూలే. గులాంగిరిని జ్యోతిబా ఫూలే గారు రాశారు. విచ్ ఆఫ్ దీస్ ఆర్ట్ ఫార్మ్స్ ఈజ్ నోన్ యాజ్ తందాన కథ? తందాన కథ అని ఏ ఆర్ట్ ఫామ్ని అంటారు? హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, బిండ్ల కథ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ బుర్రకథ. తందాన కథ అని బుర్రకథని అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ ఒరిజినేట్ ఇన్ ఇండియా? కింది వాటిలో ఏ రివర్ ఇండియా నుండి ఫ్లో అవ్వదు? బ్రహ్మపుత్ర, గంగా, యమున, గోదావరి. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర రివర్ ఇండియా నుండి ఫ్లో అవ్వదు. ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ ద సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేటెడ్? సంక్రాంతి ఫెస్టివల్ని ఎన్ని రోజులు జరుపుకుంటారు? 1 day, 4 days, 2 days, 3 days. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ 3 days. సంక్రాంతి ఫెస్టివల్ని 3 days జరుపుకుంటాము. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ డిడ్ ద తెలంగాణ ఎడ్యుటేషన్ స్టార్ట్ ఫర్ ది ఫస్ట్ టైం? ఏ డిస్ట్రిక్ట్లో తెలంగాణ ఎడ్యుటేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది? నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఖమ్మం. ఫస్ట్ టైం తెలంగాణ ఎడ్యుటేషన్ ఖమ్మంలో స్టార్ట్ అయింది. SHG రెఫర్స్ టు. SHG అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, సెల్ఫ్ హెల్త్ గ్రూప్, స్టేట్ హెల్త్ గ్రూప్, సెల్ఫ్ హైజీన్ గ్రూప్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thanks for watching guys. Before you leave, don't forget to like, share and subscribe to my channel. Just saying andi.